పోలవరం. ఈరోజు పోలవరం విషయానికి వస్తే 12,500 కోట్లు మేము తెచ్చామని చెప్పి ఏదైతే ఈరోజు అడ్వర్టైజ్ చేస్తున్నారో ఆ సాధన మొత్తం కూడా మా ప్రభుత్వంలో మేము చేసిన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏమేం సాధించినామనేది ఒకసారి మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు 2005-2006 ధరల ప్రకారము 10,151 కోట్లయితే మరి 2010-11 ధరల ప్రకారము 16,010 కోట్లకు చేరితే ఆ తర్వాత 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా మరి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది చేయడం జరిగింది. చేసిన తర్వాత అందులో ఉన్న ఏవైతే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు వచ్చేసి, ఒకటి ఇంతవరకు చెప్పినట్లు వాటర్ సప్లై కాంపోనెంట్ 4,000 చిల్లర కోట్లు వాటర్ సప్లై కాంపోనెంట్. మీరు అసలు నీటి సరఫరా ఏదైతే వైజాగ్ రాబోయే కాలంలో వైజాగ్ చుట్టుముట్ట ఉండే ప్రాంతాలకు సంబంధించి నీటి సరఫరా ఉందో ఆ నీటి సరఫరా మీరు పక్కకు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఇది మీరు పక్కకు పెట్టారని చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి మొట్టమొదటిసారిగా అది టేకప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రీయింబర్స్మెంట్ అంటే ఖర్చు మనం పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సి, ఆ రీయింబర్స్మెంట్ అనేది ఇంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పోతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు జలశక్తికి పంపిస్తే జలశక్తి నుంచి ఫైనాన్స్కి పోతే ఫైనాన్స్ నుంచి ఆర్బీఐకి నాబార్డుకు పోతే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తే అక్కడి నుంచి వచ్చే ఎన్నో నెలలు పట్టేది. అటువంటిది మేము మా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇవన్నీ తీసేసి డైరెక్ట్గా స్పెషల్ అసిస్టెన్స్ కింద కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మాట వాస్తవమా కాదని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఎంత అన్యాయంగా చెప్తారండి. అసలు ఈ వాటర్ సప్లై గురించి యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద నేషనల్ ప్రాజెక్ట్ బోత్ ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై కాంపోనెంట్ షుడ్ బి ఫండెడ్, రెండు కూడా ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం. అదేవిధంగా అది ఎప్పుడెప్పుడు 12/6/2021లో ఒక ఉత్తరం ద్వారా, 16/7/21లో ఒక ఉత్తరం ద్వారా, 20 అక్టోబర్ 2021లో ఒక ఉత్తరం ద్వారా చేసినందుకు ఈ రోజు వాటర్ సప్లై కాంపోనెంట్ మరి 7,000 కోట్లకు సంబంధించినది మరి ఒకసారి ప్రాజెక్టులకి ఈ రోజు కేంద్రం ఇవ్వబోతా ఉంది. అదేవిధంగా రీయింబర్స్మెంట్ ప్రొసీజర్ వచ్చేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, అప్పటి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత presently the recommended amount by PPI is sanctioned by MOJS Ministry of Jal Shakti and released directly to Government of Andhra Pradesh by Ministry of Finance under Special Assistance Capital from ఎప్పటి నుంచి అండి 4/1/2022 అంటే 22/4/1/2022 తర్వాత పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతి ప్రకారంగా స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్. ఇది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమైన కీలకమైన అంశం కాదండి. ఆ తర్వాత ఇంకోటి కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఉండేది. అంతే హెడ్ వర్క్స్కి ఇంత డబ్బులు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇంత డబ్బులు, రైట్ మెయిన్ కెనాల్కి ఇంత డబ్బులు, మరి అదేవిధంగా వివిధ ల్యాండ్ అక్విజిషన్కి ఇంత డబ్బులు కాంపోనెంట్ మాదిరిగా ఉండేదన్నమాట. అయితే ఒరిజినల్గా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కుడివైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఎడమ వైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఈ రెండు కెనాల్లు కూడా ఫ్లో ఏదైతే ఉందో తక్కువ క్యూసెక్లకు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఈ తక్కువ క్యూసెక్ల డిజైన్ ఇది చాలదు, దీన్ని పెంచాలని చెప్పి పెంచడం జరిగింది. పెంచిన తర్వాత ఆ పెంచిన ఏవైతే కెనాల్ వెడల్పులు ఉంటాయో ఆ వెడల్పులకు సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం అనుమతించకుంటే దాన్ని మరి మా ప్రభుత్వము ఎన్నోసార్లు మరి అప్పటి ప్రధానమంత్రి గారికి కానీ, ఆర్థిక శాఖ మంత్రి గారికి కానీ, జలశక్తి మంత్రి గారికి కానీ వీళ్ళందరికీ కూడా విన్నవించుకొని ఇప్పుడు ఆ కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ అనేది తీసేయడం జరిగింది. ఇది Government of Andhra Pradesh addressed to PPA and Polavaram Project Authority and Ministry of Jal Shakti to consider overall project as a whole for reimbursement of expenditures spent by the Government of Andhra without imposing component-wise restriction. Water supply component as a part of the irrigation component to consider revised cost estimates 2 of Polavaram irrigation project. ఎప్పుడండి ఇది 15/6/2021, 16/7/2021, 29/2021, 17/6/22, 19/7/22 ఇన్ని రకాలుగా కరెస్పాండెన్స్ చేసిన తర్వాత ఆ కరెస్పాండెన్స్ ద్వారా ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అనుమతులు మరి ఖర్చు వస్తూ ఉంది. కానీ వీళ్ళు మాత్రమే మేమే చేసింది. అదేవిధంగా ఏదైతే ద సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్డ్ ద MOJS ఎప్పుడండి వాటర్ సప్లై కాంపోనెంట్ చేయమని 12/12/6/2021 ఎప్పుడండి 21. అదేవిధంగా కమిషనర్ MOJS మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి న్యూఢిల్లీ ఎప్పుడు 2021 సంవత్సరంలో హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ అంటే
బ్యాలెన్స్ డబ్బులు ఎంత కావాలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేదానికి ఇవ్వండి, ఇంక్లూడింగ్ నీళ్ళ సప్లై కూడా కలిపి ఇవ్వండి అనేది అప్పుడు ఎప్పుడండి 2021. కానీ మేమే చేశామని చెప్తారనమాట. అదేవిధంగా ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటూ పోతే CWC సెంట్రల్ వాటర్ కమిషన్ రిక్వెస్టెడ్ అగైన్ టు సబ్మిట్ బ్యాలెన్స్ ఎస్టిమేట్ కాస్ట్ యాజ్ పర్ ఫైనల్ అప్రూవ్డ్ డ్రాయింగ్స్ ఎప్పుడండి 11/5/2022. ఆ తర్వాత డ్యూరింగ్ ద రివ్యూ మీటింగ్ ఆన్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెల్డ్ ఆన్ 10/4/2023 అంటే 10 ఏప్రిల్ 2023లో సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏమన్నారు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టరేట్ కాంప్రహెన్సివ్ కాస్ట్ ప్రపోజల్స్ ప్రిపేర్డ్ బై ద బ్యాలెన్స్ వర్క్స్ అట్ కరెంట్ ప్రైస్ లెవెల్. అంటే 2023-24 ప్రైస్ కొత్తగా ఇవ్వండి అని చెప్పి 2023లో చేయడం జరిగింది. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఏమంటున్నారు, వాళ్ళే పోలవరం డబ్బులు తెచ్చారని చెప్పి. అదేవిధంగా బ్యాలెన్స్ కాస్ట్ ప్రపోజల్ అంటే 41.15 మీటర్ల మినిమం డ్రాడౌన్ లెవెల్కు సంబంధించి 16,952 కోట్లు, అందులో పాటు 41.15 వరకు ఏదైతే భూసేకరణ పునరావాస ఖర్చు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక 36 గ్రామాలు మళ్ళీ అదనంగా వచ్చేది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎప్పుడండి 4/5/2023 మే 23లో మరి ఆ బ్యాలెన్స్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా 41.15 MDDL లెవెల్ ఫేజ్ 1 గాను 17,144 కోట్ల అవసరం ఉంటుందని ఎప్పుడండి ప్రతిపాదన పంపించండి. ఆ ప్రతిపాదన 5/6/2023 అంటే జూన్ 5వ తేదీ 2023 ఫైనల్ ఎట్టకేలకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి టు డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్ for approval of the Union Cabinet for additional funding for company of balance Polavaram irrigation project for filling up of water up to 41.15 meters MDDL for an amount of 12,911 12,911 కోట్లకు which includes cost of repairing damages 2021లో ఏదైతే ఫ్లడ్ వచ్చి డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ కు సంబంధించిన 2,000 కోట్ల ఖర్చుతో పాటు 12,911 కోట్లకు గాను మీరు క్యాబినెట్ నోటు పంపియండి అని చెప్పి ఎప్పుడండి జరిగిండేది 5/6/2023 అంటే జూన్ నెల 5వ తేదీ 2023కే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు 12,000 చిల్లర కోట్లకు పంపించడం జరిగింది. ఇవన్నీ చేస్తే ఈ రోజు మేమే పోయినాము, మేమే తెచ్చినాము, మేమే నిర్మాణం చేసుకుని ఇంత అన్యాయంగా అంటే వేరే వాళ్ళు సాధించినవన్నీ కూడా మేము సాధించినామని చెప్పుకోవడము ఇది తగునా, ఇది భావ్యమా అని. ఈ రోజు మా ప్రభుత్వం 5 సంవత్సరాలు పోరాడిన తర్వాత అంటే 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును ఆపేసి గ్యాపులు పెట్టి గ్యాప్ ద్వారా ఒక సాంకేతిక పద్ధతి ప్రకారం పోకుండా డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ కు కారకులై మీరు 2010-11 అంటే 2010-11లో ఎంత ఇసుక అవసరం ఉంటుంది, ఎంత మట్టి అవసరం ఉంటుంది, ఎంత కాంక్రీట్ అవసరం ఉంటుంది మీకు తెలియకుండా ఒప్పుకొని 2013-14 రేట్లకు ఒప్పుకొని 2017-18 అవుతున్నా కూడా పాత రేట్లకు పని చేయలేక ఇబ్బంది పడి మీరు ఒక ఒప్పందం చేసుకొని స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి 20,000 కోట్లకే పరిమితి చేసుకొని దాన్ని ₹1 కూడా దాటకుండా చేసుకొని వైజాగ్ కు సంబంధించిన నీటి సరఫరా వదిలిపెట్టేసి మీరు పునరావాసానికి సంబంధించిన ఖర్చు వదిలిపెట్టేసి పునరావాసానికి ఎంతమంది కుటుంబాలు ఉంటాయని చెప్పి పట్టించుకోకుండా కొత్త చట్టం వచ్చింది 2013లో అనేది వదిలిపెట్టేసి ఇన్ని డ్యామేజులు చేసిన తర్వాత మేము 5 సంవత్సరాల పాటు మొత్తం ప్రతి ఒక్కటి రెక్టిఫై. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీరు ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్తులు, మేము సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్తులు కాకుండా అప్పటి ప్రధానమంత్రి గారికి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారికి, అప్పటి జలవనరుల శాఖల మంత్రి గారికి, అప్పటి అరణ్య శాఖ మంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇది రాష్ట్రానికి పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఇది రాష్ట్రానికి ఒక ముఖ్యమైన గుండకాయ లాంటిదని మేము అక్కడే కూర్చొని ఇవన్నీ కూడా సాధించొస్తే క్యాబినెట్ నోట్ రెడీగా ఎలక్షన్ టైంకు క్యాబినెట్కు పోతే క్యాబినెట్ నోట్ ఎలక్షన్ వలన ఆగిపోయిన క్యాబినెట్ తీర్మానం ఈరోజు తీసుకొని మేమే చేపించామని చెప్పేది ఎంత దారుణమని. చివరికి 20,000 కోట్లకు మీరైతే 41.15 లెవెల్కు మీరు ఒప్పుకొని వచ్చినారో దాన్ని 31,625 కోట్లకు పెంచిన ఘనత మా ప్రభుత్వాందే కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద రివైజ్డ్ కాస్ట్ కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ ఆన్ ఆర్సీ ఫేజ్ 1 ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 30,436.9 అంటే 30,437 కోట్లకు 41.15 లెవెల్కు అంటే 41.15 పునరావాసానికి సంబంధించి 41.15 మరి భూసేకరణ వరకు డ్యామ్ మాత్రము 45.72 లెవెల్ వరకు పూర్తి చేసే వరకు అయితే
41.15 చేరిన తర్వాత 45.72 లెవెల్కు పోయేదానికి కేవలము భూసేకరణ పునరావాస ఖర్చు మాత్రమే పెండింగ్ ఉండేటట్లు సాధించు. ఎంత అన్యాయంగా చెప్తారండి. మేమే చేసినామని. అంటే ఈరోజు 12,500 కోట్లు రిలీజ్ అయిందంటే ఈ కరస్పాండెన్స్ అంతా చూసిన తర్వాత మీ వలన మా వలన అయ్యిండేది. మీరు అసలు నిజం చెప్పాలంటే కాంపోనెంట్స్ లో చూస్తే మీరు చేసిన ఒప్పందం అప్పుడు పీపీఏ హ్యాస్ టు రెగ్యులేట్ రిలీజ్ ఆఫ్ అంటే కాంపోనెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కుడి కాలువకి ఎంత, ఎడమ కాలువకి ఎంత, హెడ్ వర్క్స్కి ఇంత, ₹1 కూడా దాటనీకి లేదని మీరు ఒప్పందం చేసుకొని వస్తే మేము అట్లా కాదు, మొత్తం ప్రాజెక్టుకి అంతా కలిసి చేయాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మేము చేసుకొని వస్తే ఈరోజు మీరు మీ ఘనత అని చెప్పుకుంటారు. ఈరోజు ఫైనల్గా సాధించింది ఏమండి? అసలు 2023 రేట్ల ప్రకారము 2023 రేట్ల ప్రకారము ఏదైతే కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చిందో 30,437 కోట్ల ఖర్చుకు ఈ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కాదా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. 5 జూన్ 2023 అండి. 5 జూన్ 2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఏమని రాసినారండి లెటరు? దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ నో అబ్జెక్షన్ టు అడిషనల్ ఫండింగ్ ఫర్ కంప్లీటింగ్ ద బ్యాలెన్స్ వర్క్ ఫర్ ఫిల్లింగ్ అప్ వాటర్ అప్ టు 41.15 meters amounting to 10,911.5 crores and 2,000 crores for cost of repairing damages caused by flood subject to the approval of cabinet. అంటే జూన్ నెలలో 5వ తారీఖు 2023 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. 12,911 కోట్లు అదనంగా ఇచ్చారు. ఎంత అన్యాయంగా చెప్తారండి ఇది. అసలు Honorable Chief Minister requested Honorable Prime Minister wide letter number 31/2000 జనవరి 3, 2022 మాకు ఈ టు డిరైవ్ ఇమ్మీడియట్ 41.15 లెవెల్ ఇమ్మీడియట్గా వచ్చేటట్లు, ఆ తర్వాత 45.72 లెవెల్కు పోయేదానికి, ఆ తర్వాత పునరావాసానికి భూసేకరణకు సంబంధించిన ఖర్చు మీరు అదనంగా ఇవ్వండి అని చెప్పేసి. అదేవిధంగా ఒక కమిటీ అంటే ఫైనాన్స్, అప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశారు, ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ వి సోమనాథన్ గారి చైర్మన్షిప్ లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాల్లో పోలవరం అనే ముఖ్యమైన మొట్టమొదటిసారిగా 10/1/2022లోనే చేస్తే అప్పటి నుంచి 23 వరకు ఈ సబ్జెక్ట్స్ అన్ని తీసుకురావడం. అదేవిధంగా యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఐపీ ద రికమెండేషన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఏది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ హ్యాస్ నో అబ్జెక్షన్ టు రిమూవ్ ద కాంపోనెంట్ వైజ్ సీలింగ్ అంటే కుడి కాలువ ఎడమ కాలువ అనేది ఇంకా తీసేస్తాం ఇప్పటి నుంచి అనేది ఎప్పుడండి ఇది? ఆ తర్వాత 12,911 కోట్లు ఇచ్చేదానికి మాకు ఎటువంటి ఆక్షేపణ లేదని ఎప్పుడండి? 2023 6 ఫిబ్రవరి 2023లో కాంపోనెంట్ వైజ్ అయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రం మేము పోతున్నాము ఢిల్లీలో దిగాము, సాధించినాము, మేము మాత్రమే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు సాధించగలం. ఎంత అన్యాయం అండి.